మహబూబ్నగర్ జిల్లా మొహమ్మదాబాద్ మండల కేంద్రం మరి కంచన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కేతురి శివన్న గారు, జిల్లా యూత్ అధ్యక్షులు బుద్దారం శివకుమార్ గారు, జిల్లా కమిటీ మరి రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజు అనే మేము, అదేవిధంగా మండల అధ్యక్షులు మరి మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు రాము సార్ గారు, రిటైర్డ్ ఉద్యోగి హాజరు కావడం జరిగింది. మరి చంద్రాస్పల్లి గ్రామ కమిటీ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అనేక సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు మరి మహిళా యూనివర్సిటీని చాకలి ఏగమ్మ యూనివర్సిటీగా నామకరణం చేయడము సంతోషకరమైనటువంటి విషయం. అయ్యా మేమేమంటామంటే గత ప్రభుత్వము 102 జీవో ఏదైతే తీసుకొచ్చిందో మరి దాన్ని అమలు చేసే దిశగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలను మరొకసారి మరి తెలంగాణ ప్రభుత్వము పునరుద్ధరించి ప్రయత్నం చేసి మరి రజకులని సంక్షేమం కోసము కొట్లాడాలని చెప్పి సందర్భం తెలియదు మరి పాటుపడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా మీకు ఈ రాష్ట్రం ఉన్న రజకుల యొక్క జీవన స్థితిగతులు అన్నీ స్పష్టంగా తెలుసు. మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులే కాబట్టి మరి మా జీవోల్ని పునరుద్ధరించి మాకు వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేసే దిశగా మీరు ప్రయత్నం చేయాలని, మీ యంత్రాంగం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, అందులో 178 జీవో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఎక్కడైతే మున్సిపాలిటీలో సముదాయంలో నాయ బ్రహ్మన్స్కి రజకులకి 2 సెటర్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న జనాభా పెరగడం వలన, వృత్తి పెరగడం వలన జీవనోపాధి అవకాశాలు వృత్తిపైన ఆధారపడినటువంటి మా రజక వృత్తిదారులకి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సముదాయాల్లో 1 సెటర్ ఇవ్వాలని, మరి అదేవిధంగా మున్సిపాలిటీలో 3 సెటర్లు ఇవ్వాలని, షాప్స్ కోసమని 3 షాప్స్ ఇవ్వాలని, అదేవిధంగా జిల్లా కేంద్రంలో అంటే మున్సిపల్ కార్పొరేషన్లో మరి 5 షాపులు ఇవ్వాలని చెప్పి ఆ జీవోని పునరుద్ధరించి 178 జీవోని పునరుద్ధరించి మరి మాకు ఏవైతే కులవృత్తి చేస్తుంటారో వారికి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో 1 చదరపు అడుగుకి గజానికి దాదాపుగా ₹2.50 ఇచ్చేది. సరే ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారము మరి మాకు ఆ అవకాశం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ దీన్ని ఎంబడే దీన్ని మరి ఈ జీవోని 178వ జీవోని మరి ఆలోచించి ఈ అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావంతో త్వరలోనే మీకు మీ యంత్రాంగానికి మరి ఒక మెమరాండం కూడా ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి 50% అద్దె ఉండేటట్లు మాకు ఈ అవకాశాన్ని కూడా ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి కోరుతూ మరొకసారి కంచన్పల్లి గ్రామ కమిటీకి, జిల్లా కమిటీకి, చంద్రాస్పల్లి కమిటీకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి గ్రామాన తెలంగాణ రజక రెసిడెన్స్ సమితి చైతన్యం చేసుకుంటూ మా హక్కుల కోసం సాధించే దిశగా మేమందరము మా టీం అంతా పనిచేస్తుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి మీ గోపిరాజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక, జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. చాకలైలం ఆశయాలను కొనసాగిద్దాం, ఆశయాలను కొనసాగిద్దాం. జై రజక, జై జై రజక, జై రజక, జై జై రజక. ఒక్కసారి రౌండ్ ఇక్కడ